నగరవాసులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. మెయింటెనెన్స్ అధిక డిమాండ్ పేరుతో ప్రభుత్వం గంటలు గంటలు కోతలు విధిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి సైతం కరెంటు తీస్తుండడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్లో అసలు కరెంటు ఉంటుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు చలికాలంలోనే ముహూర్తం ఖరారైపోయింది. రోజు 2 గంటల పాటు కోతలు ఉండవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ స్వయంగా వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరెంటు తరచుగా పోతూ ఉందని నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఎక్స్ లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన కరెంటు కోతలపై చూచాయగా వెల్లడించారు. జీహెచ్ఎంసీలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చింతిస్తున్నామని చెప్పారు. వచ్చే వేసవి రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకుని వార్షిక నిర్వహణ పనులు జరుగుతున్నాయన్న విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలంటూ రిప్లై ఇచ్చారు. అధిక డిమాండ్ దృష్ట్యా రోజు 2 గంటల పాటు కరెంటు కోతలు అవసరం ఉండవచ్చంటూ చావు కబురు చల్లగా చెప్పారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు ముషరఫ్ అలీ. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే జీహెచ్ఎంసీలో విద్యుత్ సరఫరాలో అంతరాయం అధికంగా ఉండవచ్చు. మెయింటెనెన్స్ పనిని బట్టి ఆయా ప్రాంతాల్లో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండే అవకాశం ఉందని వివరించారు. దీంతో పాటు మెయింటెనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ప్రతి 2వ శనివారం జరుగుతుందని, మొత్తం విద్యుత్ సరఫరాపై ఇది ప్రభావం చూపదని వెల్లడించారు. ఇక ముషరఫ్ ప్రకటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే తెలంగాణకు మళ్లీ కరెంటు కోతలు తీసుకొచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. నిషేధిత మెటాలిక్ కైట్ మాంజాలతో విద్యుత్ ఘాతాలు కలిగే అవకాశమున్నందున అంతరాయాలు అనివార్యమవుతున్నాయని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గాలిపటాలతో గ్రేటర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. ముషరఫ్ తన ట్వీట్లను తొలగించినప్పటికీ వాటి స్క్రీన్ షాట్లను నెటిజన్లు భారీగా షేర్ చేశారు. మరోవైపు సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని కాలనీల్లో అర్ధరాత్రి కూడా చాలాసేపు కరెంటు తీస్తున్నారని ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. ఆ సమయంలో ఏం మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారని నిలదీస్తున్నారు. గత 9 ఏళ్లలో మెయింటెనెన్స్ చేయలేదా? ఇప్పుడు ఇలాగే కరెంటు కోతలు ఏర్పడలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.